Now, let me take the privilege to call Sri Lingam Sudhakar Reddy Garu to address the gathering. ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల నుంచి ప్రీ ప్రైమరీకి బోధించే టీచర్స్ ఆచార్యులు ఇక్కడ వచ్చారు. పదజాలంలో కొద్దిగా మనకి అసౌకర్యమా అటు అనిపించవచ్చు. దేశవ్యాప్తంగా ఉండేటువంటి సంస్థలో టీచర్స్ని ఆచార్య అనే శబ్దంతో ఉపయోగిస్తారు. ఆచార్య అంటే తాను ఆచరిస్తూ పిల్లవాడికి బోధించడము, అలాంటి వాళ్ళు ఆచార్య అంటారు. టీచర్ అంటే నా పర్సనల్ లైఫ్తో మీకు సంబంధం లేదు, పుస్తకంలో ఉన్నది సిలబస్ పూర్తి చేస్తున్నాను, నేను ఎలా ఉన్నా మీకు సంబంధం లేదు అనేది టీచర్ యొక్క. మన సంస్థలో ప్రధానంగా ఎక్కడైనా సరే ఇప్పుడు రెండింటికి మధ్యలో మన దగ్గర సంఘర్షణ జరుగుతుంది. రోడ్డు వెంట నడుస్తున్నాము, రైట్ సైడ్ అంటే రోడ్డు ఎడమ వైపు నడిస్తే అది రైట్ సైడ్, రోడ్డుకు కుడివైపు నడిస్తే అది లెఫ్ట్ సైడ్. అక్కడ ఇట్లా మనకు కన్ఫ్యూజన్ ఉన్నదో, రైట్ సైడ్ నడమంటే ఎడమవైపు నడవాలి, ఎడమవైపు నడవకుండా కుడివైపు నడుస్తున్నాం అనుకోండి, యాక్సిడెంట్ కావడానికి అవకాశం ఉంటుంది. నేను కుడివైపే నడవాలి అనుకున్నప్పుడు యాక్సిడెంట్ కాకుండా జాగ్రత్తగా వెళ్ళాల్సినట్టు అవసరం ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నాను, ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి అధ్యయనాలు కానీ ఎన్ఈపి 2020లో వచ్చినటువంటి ఒక శాస్త్రం కానీ సైన్స్ కానీ చెప్తున్నది ఏంటంటే, స్కూల్ ఎడ్యుకేషన్ అనేది పక్కకు పెట్టండి, పిల్లలకి కనీసం మాతృభాషలో విద్యను అభ్యసింపజేయాలి అని. ఇది నెంబర్ 1. రెండోది కింద కూర్చోబెట్టి విద్యాభ్యాసం చేయించాలి, మీరు కూర్చున్నట్టుగా. ఇది నెంబర్ 2. ఇప్పుడు మనకు సమస్య వచ్చిందంటే, మీరు ఇంటర్నేషనల్ స్కూల్ అంటున్నారు, కనీసం మీకు టేబుల్స్ లేవా, పిల్లలకి కింద కూర్చోబెడతారా? ఇంకో పెద్ద సవాల్. మీరు తెలుగులో చెప్పేసి మాతృభాషలో మీరు ఇంటర్నేషనల్ స్కూల్ అన్నారు, మీరు తెలుగులో ఎందుకు చెప్తారు, ఇంగ్లీష్లో చెప్పాలి కదా, అసలు మామూలు ఇంగ్లీష్లో మాట్లాడట్లేదు. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇక్కడ టేబుల్లకు వ్యతిరేకం కాదు, మరి కింద ఎందుకు కూర్చోవాలి. ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది కాదు, మరి కింద ఎందుకు కూర్చోవాలి. ఇందాక మేము చేసినటువంటి యాక్టివిటీలో పిల్లవాడి యొక్క శరీరము, ఎముకలు ఇవన్నీ కూడా చాలా సున్నితంగా ఉంటాయి, అవి కాస్త డెవలప్ అవుతుండాలి. బట్ ఇందాక కళ్ళు మూసుకోండి అని శబ్దం చేశారు, చేతిలో ఏదో పెట్టి రుచి చూపెట్టారు, పెన్సిల్ ఇచ్చి ఏదో కలర్ వేయమన్నారు, మీకు చూపెట్టి ఏంటి అని అడిగారు. పలకా పలకం లేకుండానే వ్రాయడము ఇతరత్ర అది కాకుండానే అది సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ లాంగ్వేజెస్ కానీ ఇవన్నీ కూడా
ఈ శిశు విద్యలో అక్షరంతో సంబంధం లేకుండా ఉన్నవి. వాడికి పంచేంద్రియాలు అంటే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాల ద్వారా వాటిని వికసింపజేయాల. కర్మేంద్రియం అంటే ఇప్పుడు చేయి కర్మేంద్రియం, ఎలా పట్టుకోవాలి, ఎలా నడవాలా, కాలు కర్మేంద్రియం, ఎలా నడవాలా, ఎలా పట్టుకోవాలి. జ్ఞానేంద్రియము శబ్దము వినికి వినడం ఎట్లా, ఆ శబ్దం ఏంటి, రుచి చూడడం ఇదేంటి, ఈ స్పర్శ ఈ జ్ఞానము ఇదేంటి. ఇవన్నీ కూడా వాడికి ప్రత్యక్ష అనుభవము ప్రత్యక్ష అనుభూతి ద్వారా నువ్వు డాక్టర్వా ఇంజనీర్వా నీ స్టేటస్ ఏంటి అని వాడు చూడు. వాడి కొరకి అమ్మ, వాడి కొరకి నాన్న, వాడి స్థాయిలో దిగి వాడిని వికసింపజేసేటువంటి ప్రయత్నం చేయాలి అనేది ఇది చైల్డ్ సైకాలజీ. మీరు అనుభవించుంటారు. చిన్నపిల్లవాడిని ఆమె తింటావా నాన్న అన్నారు. నువ్వు బీఎస్సీ చదివావు, నువ్వు ఆమంటవే అన్నం అనొచ్చుగా. నీకు తెలియక కాదు, వాడికి అర్థం కావాలి. ఆమె తింటావా నాన్న, లాలుపోయినా నాన్న అన్నారు. లాలైంది కదా, నువ్వు ఇంజనీరింగ్ చేసావు, స్నానం చేయొచ్చు అనొచ్చుగా. వాడితో మాట్లాడుతున్నావు లాలుపోయినా అంటే నువ్వు ఏ స్టేజ్లో ఉన్నా వాడికి అర్థమయ్యే పద్ధతిలో కూడా వాడు కాకరకాయ కూర అంటే అనడు, వాడు తాతకాయ కూర అంటాడు. ఈ తాతకాయ కూర అంటే మనం ఆనందించాల్సిందే. వేదవా ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్తున్నాం, ఈ మాత్రం మీ టీచర్ చెప్పలేదా కాకరకాయ కూర అనరాదా అని వాడిని చెడలు వాయించడం మాత్రం పెద్ద ప్రయోజనం లేదు. వాడి వయస్సు అంటే వాడు అలానే అందుకని మొదట వాడు నేర్చుకోవాల్సింది తాత అంటాడు. కాకాలు కారాలు అంటే అందుకనే కాకర కాయ అంటే తాత తాయ అంటాడు. అయితే అమ్మ ఎప్పుడు కూడా ఆనందపడుతున్నావు, తాత తాయ అంటున్నాడు అంటే ఆనందపడుతుంది. అంటే వాడు బిగినింగ్ స్టేజ్లో స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తున్నాడు అనేట్టుగా. అందుకని ఇక్కడ ఒక రేఖ గీసి ఆ రేఖ మీద నడుము అంటాడు. అంటే వాడి స్టెప్స్ కొంతమంది నడుస్తుంటే చూడండి, అక్కడో కాదు ఇక్కడో కాదు పడుతుంది అంతే. ఎందుకు అంటే వాడు చిన్నప్పుడు వాడికి శ్రద్ధ తీసుకోలేదు. అందుకని ఒక లైన్ గీసి లైన్ మీద నడవాలన్నా అంటే ఇటుక పిల్లలు పెట్టి ఈ బ్రిక్స్ పైన నువ్వు స్టెప్స్ చేస్తూ వెళ్ళాలి అంటే ఇలా ఇవన్నీ కూడా ఈ వయస్సులో కూడా అధిక ఆహారం వాడి మీద వేయకుండా వాడి స్థాయిలో మనం దిగి ఇక్కడ ఆచార్య కానీ ఇంట్లో తల్లిదండ్రులు కానీ వాడికి అనుకూలంగా ఉండి వాడికి నేర్పితే వాడి వికాసం జరుగుతుంది అని. అందుకని పెద్దలు ఏమంటే గృహమే విద్యాలయము. ఇప్పుడు మేము ఇంత ఫీజు కడుతున్నప్పుడు మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ? మాకు చెప్పేదేందో వాళ్ళకు చెప్పి చావచ్చుగా. అందుకని సంస్కారం అనేది చూసి నేర్చుకుంటారు, చెప్పుతే రాదు. ఈ మధ్యలో ఒక వీడియో క్లిప్పింగ్ వచ్చింది, బహుశా మీరు చూసి ఉంటారు కావచ్చు కదా సోషల్ మీడియాలో. కరాటే కోచింగ్ మాకు చిన్న పిల్లవాడిని అంటే ఈ వయసులో వాడికి అసలు ఎముకల మీద ప్రెషర్ పడొద్దు. కానీ తల్లికున్న ఇష్టమైనది మావాడు కరాటాలో బ్రహ్మాండం ఉండాలి. ఆ బ్రహ్మాండం ఉన్నప్పటికీ ఏ వయసులో పంపాలో ఆ వయసులో పంపాలి కదా. అందుకని చిన్న వయసులో పంపాడు. ఓకే, అక్కడ గ్రౌండ్కు తీసుకెళ్ళిన తర్వాత ఇటుక పిల్లలు ఉంటాయి. ఇక్కడ బ్రిక్స్ పెట్టేసి ఆ బ్రిక్స్ పైన ఒక టైల్ పెట్టేసి ఆ టైల్ని కాలుతో కొట్టేస్తే ఆ కాలు ఆ ఇటుక ఆ గ్లాస్ టైల్ అది ఇరుగాలి. ఇలా టైల్ పెట్టారు, ఇక్కడ బ్రిక్స్ ఉన్నాయి. ఆ కోచ్ ఏం చేస్తున్నారు, ఇక్కడ ఇలా కాలుతో ఇట్లా కొట్టాలే అని చెప్తున్నారు. మరి ఆ కోచ్ ఇక్కడ కొడితే ఇరిగిపోతుంది కదా, తర్వాత బిల్లేం చేయాలి, పాప ఏం చేయాలి. అందుకని కోచ్ ఇక్కడ కొట్టకుండా ఇక్కడ కొట్టాలి అని కోచ్ కాలు తీసి కింద కొడుతున్నారు. పాప కూడా చూసి కిందనే కొడుతుంది. ఎందుకు? చూసి అనుకరిస్తారు. నువ్వు ఇక్కడ కొట్టాలి అని ఇక్కడ కొడితే ఇక్కడ కొట్టదు, ఇక్కడే కొడుతుంది. ఎందుకు?
ఇందాక ఒక రైమ్ చెప్పించుండే కన్ఫ్యూజన్ రైమ్లో చెప్పొద్దు. లెఫ్ట్ లెఫ్ట్ అని మీరు రైట్ చూపిస్తుంటే ఆ పాప మాత్రం రైట్ చూపుతుంది. రైట్ రైట్ అని నువ్వు లెఫ్ట్ చూపెట్టేస్తే పాప ఎందుకు ఎక్కడికి. అంతేకాదు ఇంకా పెరిగితే వాడు అడుగుతాడు. పిల్లవాడికి ప్రశ్నించే తత్వం బాగా ఉంటుంది. వాస్తవంగా వాడు ప్రశ్నిస్తేనే మనం సమాధానం చెప్పాలా, చెప్తే వాడు తీసుకోడు. నేను మా అన్నయ్య కుటుంబం తీసుకొని వేమలవాడికి వెళ్ళాను. గర్భంలోకి వెళ్ళాలి. మా అమ్మాయి లోపలికి వెళ్ళింది. మా అమ్మాయికి కుమారుడు అంటే నాకు మనవాడు. నేను వాడు కలిసి ఆ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత గర్భంలోకి వెళ్ళినప్పటికీ అక్కడి వరకు వెళ్ళిన తర్వాత ఆ అయ్యగారు అంటే పూజారి, సార్ ఆడవాళ్ళు లోపలికి కూర్చొని మగవాళ్ళు లోపలికి వెళ్ళాలంటే చొక్కా తీయాలి. ఇక అక్కడి వరకు వెళ్ళి అంతమంది ముందు చొక్కా తీయాలి బాగుంటుందని, సరే మేము బయటనే ఉంటాంలే అని మా అమ్మాయి మనసు లోపలికి వెళ్ళాను. ఇప్పుడు మా మనవడు ఉన్నాడు కదా, వాడు అంటే తాతయ్య నేను కూడా లోపలికి పోతాను. కానీ వాడు ఇంతంత నా మగవాడే కదా, అందుకని లోపల పడదు. వాడికి ఏం చెప్పాలి? అందుకని నేనేమన్నా గర్ల్స్ మాత్రమే లోపలికి వెళ్ళాలి, బాయ్స్ బయట ఉండాలి. నువ్వు బాయ్ దాంట్లో చెప్పు, నేను బాయ్ ఇటు బయట ఉన్నాను. బయట ఉన్నాడు కాసేపటికి తాతయ్య కింద మరి ఆయన బాయ్ కదా, లోపల పూజారి నడుస్తుంది, ఆయన బాయ్ కదా. అంటే నేను చెప్పిన దానికి వాడు కన్విన్స్ కాదే. వాడు ఆలోచించాడు, ఇది నాకు తప్పు చెప్తున్నాడు. బాయ్స్ బయట ఉండాలనుకున్నప్పుడు ఆయన లోపల ఎందుకున్నాడు. మీరు లెఫ్ట్ పెట్టి రైట్ రైట్ అంటే ఇక్కడ వింటాడు కావచ్చు, ఇక్కడికి రాంగ్ అన్నాడు. అంతే పిల్లవాడిలో అలా ప్రశ్నించే తత్వం ఉంటుంది. అందుకని మనం ప్రశ్న వేస్తుంటే కానీ ఇక్కడ మనకేమనిపిస్తుంది, మేము నర్సరీలో చేర్పించాము, మా వాడికి ఇంకా ఏబీసీలు రాలేదు కదా. అవసరం లేదు ఏబీసీలు, ఆల్ఫాబెట్స్ ఆల్సో కానీ లేవు కదా. పక్క స్కూల్ ఉందే, వాడికి మాల వచ్చాయే, పెద్ద కాంపిటెంట్. ఇప్పుడు వాడికి పోటీగా నిలబడాలా, లేకుంటే సైన్స్ సెక్షన్లో దానికి అనుగుణంగా వెళ్ళాలి. ఇదో పెద్ద ప్రాబ్లం. రెండోది శిశువు వాటిక అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కోవలసిన ప్రారంభంలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ. ఈ కేజీలు మన భారతీయ శాస్త్రం లేవు. అందుకని అరుణ్, ఉదయ్, ప్రభాత్ అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ. అరుణ్ అంటే సూర్యోదయానికి కంటే ముందు ఆ కాంతి ఆ కళ వస్తుంది. అరుణ్, ఉదయ్ ఉదయించే ప్రభాత్. కొన్ని మీరు అరుణ్, ఉదయ్, ప్రభాత్ పెట్టారనుకోండి, ఇదేంటి మీరు ఇంటర్నేషనల్ స్కూల్ అనుకున్నారండి, కొన్ని పెట్టండి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ. ఏదైతే మీకు కావాల్సిన పేర్లు అవే కదా. కొన్ని బ్రాకెట్లు పెట్టడానికి ఒప్పుకుంటుందా, అది డౌట్ అండి. రెండోది ఎడ్యుకేషన్ అనేది ఈ దశలో వాడు అడుగుతుంటే చెప్పాలా. వాడు దేంట్లో అడుగుతాడు, అమ్మ ఏ పని చేస్తే ఆ పని నేను చేయాలి అనుకుంటాడు, నాన్న ఏ పని చేస్తే ఆ పని చేయాలని అనుకుంటాడు. అంటే పిల్లవాడిలో నువ్వు చెప్పింది వినడం కాదు, అంతర్నిహితంగా నేను తెలుసుకోవాలి అనేది వాడిలో ఒక దాగినటువంటి శక్తి, అది దాగి ఉంది. నేను తెలుసుకోవాలి, నేను పెద్దవాడిని కావాలి, నేను ఇంటికి రాజులు కావాలి అనుకుంటాడు వాడు. అంతే, నువ్వు చెప్పింది వినడు. వాడు అడిగిన దానికి సమాధానం చెప్పాలి. పెట్టుబడి మీరు తలుపు పట్టుకుంటాడు, వాడు డోర్ వేసుకుంటాడు, కింద శబ్దం అవుతుంది. మీరేమో ఈటీవీ పెట్టుకున్నారు సీరియల్, అరే ఆగరా సీరియల్, వాడు వినడు. మళ్ళా డోర్ వేస్తాడు, కింద మళ్ళీ తీసుకున్నాను. నీకు నిద్రవచ్చేనా, నిద్ర ఆపే. వాడు వినడు. వాడు వినబడక కాదు, వాడు తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఏంటిది ఈ కిరుగు అనే శబ్దం ఎక్కడి నుంచి వస్తున్నది. వాడు ప్రత్యక్షంగా తెలుసుకునే వరకు వాడు తలుపు వేస్తూనే ఉంటాడు అంతే. కానీ మనకేంటిది సీరియల్ దాటిపోతుంది కదా, గొడవ చేస్తుంది కదా, ఇది పెద్ద మనకు వచ్చినట్టుగా గొడవ. అందుకని పిల్లవాడితో మనం కూర్చొని వాడి స్థాయిలో దిగి, ఇందాక మాతాజీలు ఆ యాక్షన్ ఆ వయసులో గృహిణి అందరి ముందు మీ అందరం నిలబడి ఈ యాక్షన్ చేయడం అనేది అది అలవాటైంది కాదు, మీకు ఎఫెక్ట్గా అనిపిస్తుంది. అలా చేయకపోతే తల్లిగా అలా చేస్తే వాడికి వస్తుంది, లేకుండా కూర్చొని ఉన్నాడు అంటే నడవడుతుంది. ఒక్కొక్కడు వేస్తుంటే వాడు స్టెప్స్ వేసుకుంటూ వెళ్తాడు.
నేను చెప్పినట్టుగా విద్యాభారతి ఆల్ ఇండియా లెవెల్లో లేదా ఇంటర్నేషనల్ లెవెల్లో లేదా ప్రపంచవ్యాప్తంగా కొన్ని చర్చ ఏంటంటే భాషలు ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు. ఇందాక హిందీ లేదా ఇంగ్లీష్ కావాలి, జర్మనీ కావాలి, ఇంకేదో పెద్దవాడు కావాలి, పెద్ద ప్రాబ్లం. చిన్న ఆ వయసులో ఉన్నవాడు ఎన్ని భాషలైనా నేర్చుకోగలుగుతాడు. ఫ్యూచర్లో భాషల విషయంలో పెద్ద ప్రాబ్లమే లేదు. కానీ ఏ వయసులో ఏది అందించాలో వాడికి అనేది కావచ్చు ప్రధానంగా. నేను ఒక మాట చెప్పాను, వాడికి బాగా అడగాలి, అడిగి తెలుసుకోవాలి, నేను పెద్దవాడిని కావాలి, ఎదగాలి అనేటువంటి తత్వం కారణంగా వాడు అడుగుతుంటాడు. అమ్మా ఇదేంటి అని అడిగాడు. నోర్మి అమ్మా అన్నవా, మమ్మీ మళ్ళీ నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఈ మధ్య ఆంధ్రజ్యోతిలో ఒక న్యూస్ వచ్చింది, బహుశా మీరు చదివిందో లేదో నాకు తెలియదు. మనలాంటి స్కూల్కే అమ్మాయి ఫస్ట్లో కూర్చొని వెళ్తున్నది. ఆ కిటికీ పక్కన కూర్చుంటే పురుగు వచ్చి కంట్లో పడింది. బాగా కన్నంతా ఎర్రగింది, మండుతున్నది. స్కూల్కి వెళ్ళింది, సాయంత్రం ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చారు, కన్ను బాగా వాసింది, ఎర్రగా నీళ్ళు పడుతున్నాయి. అప్పుడు వాళ్ళ అమ్మ అడిగింది ఇంటికి పోయిన తర్వాత, ఏమైంది కన్ను ఇలా ఎర్రగైపోయింది ఏంటి, నీళ్ళు కాపుతున్నాయి ఏంటి అని. అంటే అప్పుడు పాపం అట, నేను బస్సులో కూర్చొని స్కూల్కి వెళ్తుంటే ఆ కిటికీ పక్క నుంచి ఒక పురుగు వచ్చి కొట్టేసిందమ్మా, అప్పటి నుంచి బాగా మండుతుంది, నీళ్ళు కాపుతున్నాయి. మరి స్కూల్కి వెళ్ళాక నువ్వు టీచర్తో చెప్పకపోయావా? ఎవరు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళేది కదా, లేదా నాకు ఫోన్ చేసి చెప్పేది కదా, నువ్వు ఎందుకు చెప్పలేదే? అప్పుడు ఆ పాప అన్నాక, మా స్కూల్లో నేను ఇంగ్లీష్లోనే మాట్లాడాలమ్మా, ఇంగ్లీష్లో ఆ పురుగులు ఏమన్నా నాకు తెలియదు కదా, నన్ను ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు చేర్పించామమ్మా? నేను ఎందుకంటున్నా అంటే వాడి భావస్వేచ్ఛను మనం అనిశ్వేస్తాం. అంటే నేనేదో అడగాలనుకుంటున్నా, అడుగుదామంటే అదేంటో రాదు ఇంగ్లీష్లో, అందుకని అణుచుకొని ఉంటున్నాను. ఎప్పుడైతే అణుచుకున్నప్పుడు వాడు ఆలోచన వికాసం ఆ శక్తి కంప్లీట్గా అనిపోతుంది. నోరుని మాట్లాడితే ఇంగ్లీషే మాట్లాడు, లేకుంటే లేదు అని మనం ఫైట్. నోటప్పుడు నేను ఇంగ్లీష్ మీడియము లేదంటే మీరు ఇంటర్నేషనల్ స్కూల్ మమ్మల్ని ఈ రకంగా మోటివేట్ చేయడం కొరకు ఇక్కడికి పిలిచారా అని మీరు అనుకుంటాం కావచ్చు కదా. నోటప్పుడు ఇందాక సరే టీచర్స్ మనకు తగినటువంటి ఒక క్వాలిటీ ఇతరత్వం ఉన్నప్పుడు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇంగ్లీష్లోనే మాట్లాడాలి అని కండిషన్ పెట్టకండి. కనీసం ప్రీ ప్రైమరీ పిల్లలకి వాడొకవేళ తెలుగు లేదని చెప్పేస్తే, నాన్న నీకు ఇంగ్లీష్ ఏమో తెలుసా అని ఆ ఇంగ్లీష్ వర్డ్ ఏంటో మనకి పరిచయం చేసే ప్రయత్నం చేయండి. వర్డ్స్ని పరిచయం చేయడం తప్ప మనకి పనిష్మెంట్ ఇవ్వకండి. నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడావు కాబట్టి ఇంకోసారి ఇంగ్లీష్లో మాట్లాడద్దు అనేటువంటి ఒక పని, తెలుగులో మాట్లాడద్దు అనే రకంగా పనిష్మెంట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయకపోని నేను పేరెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నాను. వాడికి ఆ స్వేచ్ఛ ఉంటే కనిపించిందల్లా అడుగుతుంటాడు. మీరు చూడండి, మీరు వాడు నడక నేర్చుకొని వాడు నిలబడి అలా 4 అడుగులు నేర్చుకున్న తర్వాత, మాటలు నేర్చుకున్న తర్వాత, నాన్నగారు బయటికి వెళ్తుంటే నేను వస్తాను అంటాడు. వాడు రా నాన్న స్కూటర్ మీద కూర్చోబెట్టుకోగానే బయటికి వెళ్ళగానే వెంటనే క్వశ్చన్ ప్రార్థన చేస్తాడు, నాన్న ఇక నా తలకే బలపడతావా ఏంటి నాన్న, అదేంటి అంటే వాడు క్వశ్చన్. అలా కుక్క కనిపించింది అనుకోండి, అది కుక్క రానగానే వాడు అంతా ఊరుకోడు కదా, దాని కంటిన్యూషన్ ఉంటుంది కదా. నాన్న ఆయన చెప్పినానా, మరి కుక్కకు 4 లెగ్స్ ఉన్నాయి, మనకు 2 లెగ్స్ ఉన్నాయి అంటాడు. దీనికి మనం ఆన్సర్ చెప్పాలి. ఈ ఆన్సర్ చెప్పలేక మనం ఏం చేస్తుంటే నోర్ని వెదవ అన్ని తిక్క తిక్క ప్రశ్నలు పెట్టావు, ఇంకోసారి అడిగావో వాడు జీవితంలో నోరు తెరిస్తే ఒట్టిగా. మావాడు 3rd క్లాస్ ఉంటున్నా కూడా అలా కూర్చుంటున్నాడు, ఏం అడగట్లేదు. ఎందుకు అంటే మీరు చిన్నప్పుడు బెదిరించినప్పుడు నోరు మూసుకో వెదవ, ఇంకోసారి నోరు తెరిచావో అప్పటి నుంచి వాడు నోరు తెరిచేవాడు. అది ఎంకరేజ్ చేసి ప్రయత్నం చేయండి. నేను ఇందాక చెప్పాను, నేను సంఘ ప్రచారం బ్రహ్మచారిని. నేను దేశంలో ఎక్కడికి వెళ్ళినా పేరెంట్ ఇంటికి నేను భోజనానికి వెళ్తాను. ఓ 2nd క్లాస్ అమ్మాయి ఇంటికి భోజనానికి రమ్మన్నారు. రాత్రి పూట నేను భోజనానికి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. మా ఆచార్య వస్తున్నారు అని ఆ 2nd క్లాస్ అమ్మాయి వాళ్ళ ఇంటి ముందట రోడ్డు ముందు నిలబడి అలా నా కొరకు ఎదురు చూస్తున్నారు. నేను ఆ ప్రధానాచార్య ఇద్దరు కలిసి వెళ్తుంటే లోనికి వెళ్ళి వస్తున్నారు మా ఆచార్య ఆనందంగా వెళ్ళింది. మేము
మీరు అల్లరి చేయదు, పిల్లలు అల్లరి చేయాలి. పిల్లలు ఆ వయసులో అల్లరి చేయకపోతే తప్పు, ఈ వయసులో మీరు అల్లరి చేసే తప్పు. అందుకని మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఆ పిల్లవాడు కాముగా పడుతుంటే వాడి చర్మం కట్టుకుని ఒక్కసారి ఒడి పెడతారు. కెప్పుకొని ఏడితే వాడు ఏడవాలా, వాడు అరవాలా, అల్లరి చేయాలి. మీరు శ్రీకృష్ణుడి గురించి, శ్రీకృష్ణుడి యొక్క చిన్నతనం గురించి మీరు చూడండి. శ్రీరామచంద్ర చిన్నతనం చూడండి, ఎంత అల్లరి చేశాడో అవన్నీ మనం విన్నాం. అంత అల్లరి మనవాడు చేస్తే మనవాడు శ్రీకృష్ణుడు అవుతాడు, మనవాడు శ్రీరామచంద్రుడు అవుతాడు. అది చేయడానికి మనం అవకాశం పడుతున్నా డిసిప్లిన్. వెంటనే ఆ నోటి మీద వేలు వేసుకోవాడు, జీవితంలో ఇక వేలు తీయట్లే, అంతే ఇక దగ్ధమైపోతుంది అంతే. అందుకని వాడికి స్వేచ్ఛనివ్వండి, అడగనివ్వండి, మాట్లాడనివ్వండి, వాడితో సమయం గడపండి. ఇందాక ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్లో తల్లి మాట, తండ్రి మాట, ఇద్దరి మధ్య సంబంధము, మన ఇల్లు, ఇంట్లో ఫోటోలు, వీటన్నిటి యొక్క ప్రభావం ఉంటుంది. మనం చిన్నపిల్లవాడు కదా, మనం ఏం మాట్లాడినా వాడికి ఏం సంబంధం లేదే అని మనం అనుకుంటాము, కానీ వాడికి బాగా సంబంధాలు ఉంటాయి. నాకు ఇచ్చింది కేవలం 12 నిమిషాలే. ఒక చిన్న విషయం చెప్పి నేను పూర్తి చేస్తాను. ఎవరైనా పిల్లవాళ్ళు పడిపోతున్న తర్వాత నువ్వు ఏమవుతూ ఉన్నానంటే, నేను డాక్టర్ని అవుతాను, ఇంజనీరింగ్ అవుతాను, నేను కలెక్టర్ని అవుతాను, ఎస్పీని అవుతాను, లెక్చరర్ని అవుతాను, ఇలా చెప్తుంటాను. ఓ ఇంట్లో అమ్మాయి కూడా నువ్వేమో అంటే నేను సీఏ అవుతాను, సీఏ చార్టెడ్ అకౌంటెంట్. అమ్మాయికి 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, ఆ దిశలోకి వెళ్ళాలి, డిగ్రీలోకి వెళ్ళింది. ఇంట్లో ఒక పెళ్లి సంబంధం వచ్చింది. ఆ వచ్చిన సంబంధం చాలా మంచి సంబంధం. కానీ వీళ్ళు అనుకుంటాను, అమ్మాయి పేరెంట్స్ అమ్మాయికి చదువుకోవాలని కోరిక ఉంది కదా, కానీ పెళ్లి సంబంధం వచ్చింది. ఇప్పుడు కాదంటే మళ్ళీ అలాంటి సంబంధం దొరుకుతుంది, కొన్ని పెళ్లి చేయాలా వద్దా, ఇంకేమో చెప్పారు. అప్పుడు ఆ వచ్చినటువంటి సంబంధం వాళ్ళే ఉన్నారు, మీ అమ్మాయికి చదువుకునే కోరుకుంటే మేము ఆపమమ్మా, మా ఇంట్లో పని చేయాల్సిన అవసరం లేదు, స్వేచ్ఛగా మీ అమ్మాయి కాలేజీకి వెళ్ళొచ్చు, మేము సహకరిస్తాం, మీరు ఆ విషయంలో మీరు గౌరవపడకండి అన్నారు. సరే చెప్పి పెళ్ళి. సరే అది అదృష్టమా దురదృష్టమా, ఆ పెళ్ళైన సంవత్సరమే వాళ్ళ అత్తమ్మ చనిపోయింది. అత్తమ్మ చనిపోయినా కానీ వాళ్ళ మామయ్య కానీ హస్బెండ్ కానీ, నువ్వు సీఏ చేయాలనుకున్నావు, నువ్వు కాలేజీ తీసుకెళ్ళి చేయొచ్చు, నువ్వు కాలేజీకి వెళ్ళు, ఇవేదో ఈ వంట తంట పని మనుషులు పెట్టుకున్నావు, మనకి కొదవ లేదు డబ్బులకి, మన ఇంట్లో మనం కొట్టుకుంటాం, నువ్వు మాత్రం కాలేజీ తీసుకెళ్ళి చేయాలి. అమ్మాయి రాత్రి కూడా పడుకున్నది, రాత్రంతా బుర్ర పని చేయట్లే. ఇంత మంచి కుటుంబం, అత్తయ్య వెళ్ళిపోయింది, ఇంత మంచి మామ భర్త, నా వేదన చదువు కొరికి వాళ్ళని ఏదో పని మనిషి ద్వారా కొన్నించి పెట్టడం, ఇది నాకు సగుణం అనిపించింది. చూరుకు జడ్మెంట్కి వచ్చింది. ఉదయం లేచిన తర్వాత ఈ సీఏ, ఈ చదువు ఇవాళ కాకపోతే ఏం చదువుకుంటాను, నా మనసు ఒప్పట్లేదన్నారు. సరే కాలేజీ ఆపేసింది, మిగతా పనులు ప్రారంభం చేసింది. గర్భవతి అయింది, డెలివరీ అయింది, పిల్లవాడు పుట్టాడు. వాడికి చిన్నప్పటి నుంచి గుడికెళ్ళడము, సమయం చేయించడము, బాధ చేయించడము, ఆనందించడము, ఇదంతా చేస్తున్నాను. పిల్లవాళ్ళు ఏడుస్తాడు, మీకు బాగా అనుభవం, నాకు ఎవరు లేదు, నాకు అనుభవం లేదు, నేను విన్నది చూసిందే. అందుకని ఆ పిల్లవాడు గుడి కడుక్కుంటూ ఏడుస్తుంటే, నాన్న ఆగు, అమ్మ సీఏ అయిపోయింది. వాడు అన్నం తినిపిస్తుంటే వాడు కూడా ఆగు నాన్న, అమ్మ సీఏ అయిపోయింది. ఆ స్నానం చేస్తుంటే ఆగు నాన్న, అమ్మ సీఏ అయిపోయింది. వాడు బాగా పెరిగాడు, పెద్దవాడయ్యాడు, ప్రయోజకుడు అవుతున్నాడు. వండర్ ఏంటంటే మొత్తం బంధువులు కానీ మిగతా సమాజం కానీ అందరితోటి చాలా సన్నిహితంగా ప్రేమ, ఆప్యాయత అందరితో ఉండదు. తల్లి అనేది కూడా వెళ్ళిపోతుంది, తల్లి అంటే కూడా వెళ్ళిపోతుంది. వాట్ ద రీజన్, ఏమైతుందమ్మా అనుకొని ఆ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారు. సైకాలజిస్ట్ వచ్చాడు, చెప్పండి ఏంటిదంటే, చెప్పండి నా కుటుంబం అసలు మీ ఫ్యామిలీ ఏమంటే చెప్పండి అంటే మొత్తం చెప్పింది. ఫ్యామిలీ ఇలా ఇట్లా ఇలా సిఆర్పి ఇట్లా. పిల్లవాడికి తినిపించేప్పుడు ఇతర ఈ పదాన్ని ఏదో ఆనందంగా సరదా పడతాను, ఇది వాడి మీద ప్రభావం చూపింది. అంటే నా కారణంగా మా అమ్మ సీఏ అయిపోయింది, అంటే నన్ను మా అమ్మ అదొక అంటే మా అమ్మకు నేను ద్రోహం చేశానా అనే అమ్మ పరంగా డిస్టెన్స్ పెంచుకుంటుంది. చెప్పొచ్చు ఏంటంటే ఇది ఏదో తాకమ్మకది కాదు, ఇది రీసెర్చ్ సైంటిఫిక్ రీజన్. అందుకని వాడు చిన్నపిల్లవాడు కదా, మన భార్య భర్తలు ఎట్లా ఉన్నా వాడికి ఇంకేమన్నా కూడా, నేను ఎక్కడ కూకడపల్లిలో, ఇక్కడే మన స్కూల్ ఉంది కూకడపల్లిలో, నేను ప్రేయర్ సమయంలో కూడా పిల్లలకు ఒక కార్యక్రమం తీసుకుంటున్నా. సబ్జెక్ట్ ఏంటంటే
మాతృదేవో భవ. ఇది నా సబ్జెక్ట్. ఒక 15 నిమిషాలు చెప్పాలి. అరే దేవతలు ఎక్కడో లేరులా, మన ఇంట్లోనే ఉన్నారు, అమ్మ నాన్న మన ప్రత్యక్ష దైవాలు అని. తల్లి ఏంటిది అనే తల్లి గురించి నేను చెప్తుంటే ఒక 8th క్లాస్ అమ్మాయి నిలబడింది. నిలబడి సార్ ఆచార్య నేను నిజంగా చెప్తున్నా, మీరు ఇవన్నీ చెప్తున్నారు కదా, మా అమ్మ దేవత కాదు, అదొక దయ్యం ఉందని చెప్పాను. ఎందుకంటే మా అమ్మ మా నాన్న ఇంటికి ఇబ్బంది పెడుతున్నారు, నన్ను ఇంటికి ఇబ్బంది పెడుతున్నారు, ఇంట్లో ఉంటుంది. అది ఏం జరుగుతున్నది ఏంటి నాకు తెలియదు. నేనేమంటున్నా అంటే పిల్లవాళ్ళు గమనిస్తారు ఇవన్నీ కూడా. మా అమ్మ యాటిట్యూడ్ నాన్న విషయంలో ఎట్లా ఉంది, మా నాన్న యాటిట్యూడ్ అమ్మ విషయంలో ఎట్లా ఉంది, మా ఇంట్లో ఎట్లా ఉన్నారు, ఇవన్నీ కూడా పిల్లల మనస్సు పైన ఈ ప్రభావం పడుతుంది. అందుకని ఇక్కడ పేరెంట్ ఎడ్యుకేషన్ అంటే ఇక్కడ ఏదో మిగతా బొమ్మలు లేదు ఇది మాత్రమే కాకుండా మన యాటిట్యూడ్ కూడా ఎట్లా ఉండాలి, పిల్లల నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, తదనుగుణంగా మనం ఎట్లా సహకరించగలగాలి. పిల్లలకి ఏదైనా అడిగితే చెప్పడం కొరకు నేను పుస్తకం చదువుకుంటాను, మాతృహస్తేన భోజనము. మీరు హోటల్ నుంచి ఎంత రుచికరమైన పదార్థం తెప్పించి పెట్టినప్పటికీ కూడా అది వాళ్ళకి విష సమానమే. కానీ అదే తల్లి జాగా స్వతహాగా వండి పెట్టినట్టు మా పిల్లవాడికి మా నాన్నగారికి ఇదంటే చాలా ఇష్టము. ఈ భావనతో వండినటువంటి ఒక పదార్థము దాని యొక్క ప్రభావం పిల్లలపైన బాగా ఉంటుంది అని. అంతేకాదు నువ్వు చేతితో తినిపించడము, నీ తొడ మీద కూర్చోబెట్టి తినిపించడము, నీ పక్కన కూర్చోబెట్టడము, ఇవన్నీ కూడా అటాచ్మెంట్ వాళ్ళతో నింపడానికి అవకాశం ఉంటుంది. సంస్కారాలకి ఇది నిలయమవుతుంది. అంతేకాదు మీ ఇంట్లో ఫోటోలే ఉన్నాయి, ఫోటోలు ఎందుకు పెట్టారు? మన ఇంట్లో ప్రతిదీ కూడా పిల్లవాళ్ళ యొక్క సంస్కారం కొరకే. చాలా మంది ఎందుకొరకు మనం పిల్లల కొరకు, పిల్లల కొరకు కేవలం ఫీజు కట్టడము లేకుంటే డ్రెస్సులు ఇది మాత్రమే కాదు, పిల్లల కొరకు బ్రతకగలగాల. అందుకని నేను అంటుంటాను, టీచర్ కానీ ఫాదర్ కానీ మదర్ కానీ వీళ్ళకు ప్రైవేట్ లైఫ్ లేదు. వీళ్ళ జీవితాలే పిల్లల కొరకే. అవి టీచర్ జీవితం కానీ అమ్మ జీవితం కానీ నాన్న జీవితం కానీ పిల్లల కొరకే. ఇంత పరిశ్రమించినప్పుడు వాళ్ళ సంస్కారాలకు అనుగుణంగా మన ఇల్లు, నా ఫోటో కానీ సీరియల్స్ కానీ సినిమాలు కానీ లేకుంటే సెల్ ఫోన్స్ కానీ, మన ఇంట్లో పిల్లవాడి ఏజ్ తగినట్టుగా చిన్న లైబ్రరీ ఉందా? అయితే పేరెంట్గా 4 రకాల కథల పుస్తకాలు ఉన్నాయా? అమ్మ నాకు ఒక కథ చెప్పమంటే ఒక కథ మనం చెప్పగలుగుతామా? గొడవ చేయకుండా అని మన సెల్ ఫోన్ మనం ఒక పడేది కాకుండా వాడికి చక్కటి పాట శ్రావ్యంగా చదివి పాడి వినిపించగలగాలి, చక్కగా పాట కథ చెప్పగలగాలి. ఆ సామర్థ్యాన్ని మనం పెంచుకుంటే దాన్ని అన్నారు గరిహీ విద్యాలయం, ఇల్లే విద్యాలయం. కాబట్టి ఇందాక ప్రారంభం చెప్పారు, ఇక్కడ ఉండేది కేవలం పిల్లవాడు 7 గంటలే, అది కూడా వింటాడు చెప్తుంటే, కానీ అక్కడ చూస్తాడు అమ్మను నాన్నను. సంస్కారాలు విని నేర్చుకోడు, చూసి నేర్చుకుంటారు. చూసేది అమ్మ నాన్నే, ఇంట్లోనే. కాబట్టి వాళ్ళ ఎదుగుదలకి మీరు సహకరించాల్సిందిగా ఆ ప్రయత్నము ఇక్కడ మన ఇంటర్నేషనల్ స్కూల్ శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్ లేదా మన విద్యాభారతి సరస్వతి విద్యాపీఠం ప్రయత్నం చేస్తున్నది. దానికి మీరు సహకరించాల్సిందిగా కోరుతూ పూర్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. Thank you, Acharya. Now I would like to invite our renowned Principal Acharya, Dr. Anup Sharma Garu, for vote of thanks. श्री विद्यारण्य इंटरनेशनल स्कूल के प्रेरणा सूट दक्षिण मध्य क्षेत्र विद्या भारती के संगठन मंत्री श्रद्धेय लिंगम सुधाकर रेड्डी जी, श्री हुकुमचंद भुवंता जी, सह संयोजक शिशु वाटिका अखिल भारतीय विद्या भारती क्षेत्र, माननीय पसरटी मलैया जी, सेक्रेटरी स्विस श्री विद्यारण्य इंटरनेशनल स्कूल, उपाध्यक्ष श्री सरस्वती विद्यापीठम, all the dignitaries, teachers, parents, thank you so much for being with us, becoming children while doing these activities. In India, right from ancient text, ancient time, like Lingam Sudhakar ji has already mentioned that
Matra Devo Bhava. So this is part of Taittiriya Upanishad of Yajurveda. We might have learned this or read this Matra Devo Bhava, Pitra Devo Bhava, Acharya Devo Bhava. So this is from Taittiriya Upanishad. We are doing things, we are knowing them, but we are not letting others know. So sometimes it is really great to be children, because if we do take part in certain activities at the level of the children, it really helps that again we bond with our children. So I really commend you, you spared your time, your valuable time to spare with us, to learn together, because in India, parents, schools, they were together. We were always been together for the development of our children. But in recent time, that connect was lost. And Vidya Bharatis and Shishu Vatika especially, in all the areas, we are believing and we are promoting Ghar Hi Vidyalaya. How can we start educating children at our homes? So this is what one of the activity which is in the line of the same goal which we are having. Words, they play really a great importance. Here you might have heard that the word Mataji was being recited, the word Acharya. So how it matters to say ma'am, madam or sir or teacher, but saying Acharya or Mataji. So you all are aware, when Ravan was tired of impressing Mata Sita, so he was advised that you take that face of Lord Ram and then appear in front of Sita ji. So he said, I tried this. The moment I am acquiring the face of Lord Ram, every Mataji, every lady is like, for me is Mataji only. So this is the power. So when our children, they are saying Mataji, so it is both ways. The children also finding the teachers as their own Mataji, and that love and affection from the teachers is also reciprocated. So that is the difference. Here we are in Vidya Bharati, Sri Vidyaranya International School, trying to do. So I really thank you all for being part of growing journey, development journey of our children. Together we will make our country great again. Bharat Mata Ki Jai. Thank you, Acharya. Shanti Mantra. Namaskar Sthiti. Om Sarve Bhavantu Sukhinah. Bhavantu Sukhinah. Sarve Santu Niramaya. Sarve Bhadrani Pashyantu. Ma Kaschit Dukkha Bhagave. Om Shanti Shanti Shanti. Swasti. Thank you so much, parents. Now we have arranged snacks, tea and snacks for you all. Only for parents. Kindly go down and have your snacks. Then